సర్వే చేయాలి. ఉమ్, చేసిన టైంలో మీరున్నారు ఇంట్లో, ఉమ్, మీ దగ్గరకు వచ్చి ఈ భూమి మీదేనా అని అడుగుతారు. అవును. అవునని చెప్తాం. ఉమ్, కాగితాలు పట్టుకొచ్చి ఒకసారి చూపించుకోండి అని చెప్తారు. ఉమ్, మనం ఆ కాగితాలు పట్టుకెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాంట్లో స్టాంప్ వేసేసి, అంటే మీ కాగితాల్లో కాదు, ఉమ్, వాళ్ళ దాంట్లో ఎంటర్ చేసుకుని ఫింగర్ తంబ్ ఇచ్చేస్తాయి. ఉమ్, అది అయిపోయిన తర్వాత ఇక డిజిటలైజ్ అయిపోయిందన్నట్టు మీ ల్యాండ్ అంతే ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. ఆన్లైన్లోకి ఉమ్, వచ్చేస్తాయి. ఉమ్, మీ ఫోటో, మీ ఇంటి ఫోటో, మీ పొలం ఫోటో వీటితో వచ్చేస్తాయి. ఉమ్. ఇక ఇంకోటి వచ్చి మీది అంటే కుదరదు కదా. ఈ మధ్యలో ఎవరైనా ఇప్పుడు నా భూమి ఎవరైనా కబ్జా చేసినా, లేదంటే నా భూమి ఏ దేవుడు మాన్యంలో కలిసిపోయిందని చెప్పినా, ఈ చట్టం వస్తే మళ్ళీ యథావిధిగా నా హక్కులు నాకు వచ్చేస్తాయా? అందుకే కదా ఇప్పుడు ఈ ఉమ్, కబ్జా కోరుల్ని కాపాడడానికి అది వద్దంటున్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇట్లా ఆక్రమించుకుని లిటిగేషన్లు పెట్టిన వాళ్ళందరూ బయటపడిపోతారు. ఇప్పుడు అది అవును. వాళ్ళు ఆక్రమించుకున్నవన్నీ వచ్చేస్తాయి. ఉమ్, ఇప్పుడు ఒరిజినల్ భూమి ఎవరిదనేది తెలుసు, అవును. తర్వాత ఏమన్నా అమ్మకం అధికారికంగా జరిగింది తెలుసు అక్కడ రికార్డులో ఉంటది. అవును. కాబట్టి వాళ్ళకే వెళ్తది. ఉమ్, ఇట్లా దొంగతనంగా చేసినటువంటి వాళ్ళు, కబ్జాలు, కబ్జాలు దోపిడీలు, చేసినటువంటి ఆక్రమణలు. వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వాళ్ళకది ఎదురు దెబ్బ. అవును. వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కనబడిపోతుంది, అక్కడ అధికారికి తెలిసిపోతుంది ఎవరిదనేది. ఉమ్, ఇప్పటిదాకా అది తెలియకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. అవును. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిప్పే అవసరం లేదు. ఉమ్. ఇప్పుడు